ఏంటి ఈమె మరి వచ్చింది అనుకుంటున్నారా? అదేనండి. నేనైతే చాలా రోజులైతే అయ్యింది కదా వీడియోస్ పోస్ట్ చేయక. దానికి గల రీజన్ అయితే ఒకటి ఉందండి. ఏంటి ఆ రీజన్ అంటే, నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, దానికి రీచ్ అయితే వెళ్ళట్లేదు, వ్యూస్ అనేటివి సరిగ్గా రావట్లేదు. దానికోసం అయితే నాకు ఇంట్రెస్ట్ అనేది, వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాలేదు. మనకి మనం కష్టపడిండే దానికి కొంచెమన్నా ఫలితం అనేది ఉంటే మనము ఇంట్రెస్ట్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు వీడియో పోస్ట్ చేయాలంటే, ఒక వీడియో అనేది పబ్లిక్లోకి రావాలి అంటే మనం దాని వెనక ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో అది నాకే తెలుసండి. ఒకవేళ మీరు ఒక యూట్యూబర్స్ ఉంటే, మీకు ఎడిటింగ్ చేసే ఒక జ్ఞానం అంటే నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా మీకైతే ఐడియా ఉంటుందండి. ఒక వీడియో 3 minutes వీడియో రావాలన్నా దాని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది మీకైతే తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీరు చూస్తున్నారు కదా, నేను ఒక పని చేసుకుంటూ నా బాబు ఉన్నాడు, నాకు చూస్తున్నారు కదా, వాడు నా దగ్గర నేను కుట్టే పని దగ్గరనే ఉన్నాడు. వాడిని చూసుకుంటూ తర్వాత వర్క్ చేసుకుంటూ మరి వీడియోస్ చేయాలంటే కొంచెం రిస్క్ అవుతుంది. దానికోసమైతే నేను వీడియో కూడా అందులో నేను అంతగా పోస్ట్ చేస్తున్నా కూడా దానికి ఒక రిజల్ట్ అనేది రాలేదు. అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ రాలేదు. కానీ నేను మళ్ళీ కూడా డోంట్ గివ్ అప్, అంటే గివ్ అప్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను మరి కూడా వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీక్లీ ట్వైస్, అంటే వీక్కి ఒక 2 times అయినా వీడియో అనేది పోస్ట్ చేయాలి. ఒక వీక్లో అంటే ఒక 7 daysలో ఖచ్చితంగా ఒక 2 రోజులైనా మనం వీడియో కోసం టైం స్పెండ్ చేయాలి అని అయితే నేను ఒక షెడ్యూల్ అయితే పెట్టుకున్నానండి. ఏదైనా కూడా ఇప్పుడు మనము వర్క్ చేసేటప్పుడు ఒక ప్లానింగ్తో అనేది ఉంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది, టైం వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు నేను బాబుని చూసుకుంటూ మిషన్ టైలరింగ్ అనేది చేస్తున్నాను కాబట్టి నాకు ఒక పెద్ద టాస్క్. ఎందుకంటే మా బాబు అస్సలు ఒక్క చోట ఉండడు. మీరే చూస్తున్నారు కదా, కాళ్ళ దగ్గర ఉండి పెడల్ ఉంటుంది కదా కింద, దాని మీద కూర్చుంటాడు వాడిని చూసుకుంటూ. వాడేమైనా మరి అందులో అక్కడ చేయి పెడతాడు, దాన్ని చూసుకుంటూ వాడిని హ్యాండిల్ చేసుకుంటూ మిషన్ కుట్టుకోవడం అంటే నాకైతే చాలా పెద్ద టాస్క్. ఎవరికైనా కూడా అంతే కదండి. ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నప్పుడు మిషన్ కుట్టడం వేరు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు మిషన్ కుట్టడం వేరు. ఒకప్పుడు అయితే నేను ఒక డైలీ, అంటే ఇప్పుడు నాకు చిన్న మిషన్ ఉండేది, ఇప్పుడు నేను పెద్ద మిషన్ తీసుకున్నా. ఇది కూడా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బాబు కోసమేనండి. చిన్న మిషన్ ఏంటంటే చాలా అంటే సౌండ్ అనేది వచ్చేది. నేను కుట్టేటప్పుడు నాకు ఎక్కువ నైట్ టైమే కుట్టడానికి టైం ఉండేది. డే టైంలో అంతా నేను బాబుని చూసుకోవడానికే సరిపోయేదనమాట. సో దానికోసం అయితే నేను ఇంకా సౌండ్ అనేది చాలా వచ్చేదనమాట. ఆ మోటార్ కానీ పాత మిషన్ కదా, సో సౌండ్ ఎక్కువ వస్తుంటే దానివల్ల బాబు డిస్టర్బ్ అయ్యి లేస్తున్నాడు. దానికోసం అయితే నాకు కూడా ఎప్పటి నుంచో డ్రీమ్ అనేది ఉండిండే, ఈ జాక్ మిషన్ తీసుకోవాలి ఎప్పటికైనా కూడా అనేది ఒక డ్రీమ్ అనేది ఉండిండే. అది కూడా నాకైతే ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకొకటి, స్పీడ్గా వర్క్ అవుతుందండి. అసలు చాలా స్పీడ్గా అయితే వర్క్ అవుతుంది. మనం దీంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో ఒక 5 బ్లౌజెస్ కుట్టినా కూడా నీకు కుట్టినట్టే ఉండదు. నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బాబుని చూసుకుంటూ దాంట్లో ఒక్క ఫాల్ అయ్యాలన్నా కూడా నాకు ఎంత టైం పట్టేదో, కానీ ఇందులో అట్లా ఉండదండి. స్పీడ్గా అయిపోతుంది కదా పని. అసలు మనం కుట్టినాము అనే బర్డన్ కూడా మనకు అనిపించదు అనమాట. కానీ బాబుని చూసుకుంటూ కుట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ నాకు. ఎందుకంటే మాటికి అంటే అడ్డం వస్తూనే ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంకా 1 year కంప్లీట్ అయిపోయింది రీసెంట్గానే. అట్లాంటప్పుడు మనం వాళ్ళకి టైం స్పెండ్ చేయాలి. ఇలాంటి వర్క్స్ కూడా ఏం పెట్టుకోకూడదు, కానీ ఇంకా తప్పదు కాబట్టి నేనైతే వర్క్ చేసుకుంటున్నాను. మనం ఇలాంటివన్నీ బాబు అంటే పిల్లలు పడుకున్నప్పుడే చూసుకోవాలి కదా. ఇప్పుడు మా వాడు పడుకునేదే కొంచెం టైంలో అంటే 1/2 hour కరెక్ట్గా పడుకోడు. డే టైంలో అంతా ఇట్లనే టైం స్పెండ్ చేస్తాడు. బాగా ఆడుకోవాలి, కిందికి ఎత్తుకొని అంటే మాది పైన ఉండేదండి, కిందికి ఎత్తుకొని బాగా తిప్పాలి. అట్లా పిల్లలు వాళ్ళకి అనుగుణంగానే మనం కూడా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఎంతున్నా ఎంజాయ్ అంటే ఆడుకోవడము, తినడము అట్లా చేయడమే తెలుసు కదా. ఇంకా వీళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. ఏం చేసినా కూడా మనం కొట్టకూడదు, అంటే ఎక్కువ గట్టిగా కూడా అరచకూడదు కదా. మా వాడు చూడండి వెనకాల టెప్లైజర్ ఉంది కదా, దాన్ని అయితే పీకడానికి ట్రై చేస్తున్నాడు. ఇంక ఇట్లా కాదనేసి నేనైతే వైర్ని పైనకి చైర్ మీదకి అయితే తీసేసుకున్నాను. ఆ టెప్లైజర్ అయితే ఎన్నిసార్లు అయితే కిందకి పడేస్తాడో, అది పోతే ఇంకా మరీ కూడా ఇప్పుడు నేను 2 దాంట్లకి ఒకటే టెప్లైజర్ అయితే వాడుతున్నాను. ఓవర్లాక్ మిషన్కి తర్వాత జాక్ మిషన్కి కూడా మనం కంపల్సరీగా అయితే జాక్ మిషన్కి అయితే కంపల్సరీగా అయితే మనం టెప్లైజర్ అయితే వాడాలండి. ఇప్పుడు ఓవర్లాక్ మిషన్ కూడా నేను ఎట్లా సెట్ చేసుకున్నాను అనేది నేను మళ్ళీ వీడియోలో అయితే మీకు చెప్తాను. అంటే
ఒకటే మిషనే, అంటే నేను కింద మిషన్ ఏం తీసుకోలేదండి, జస్ట్ పైన టాప్ మాత్రమే తీసుకున్నాను. అది కూడా నాకు 6000 ఏమో పడింది. యునైటెడ్ కంపెనీ నాకు 6000 అయితే పడిందండి. కానీ ఇంకా తప్పదు కదా, ఆ టాప్ ఒకటే నేను తీసుకునేది, కింద మిషన్ అయితే తీసుకోలేదు. అది నేను టేబుల్ అంటే సపరేట్ టేబుల్ తీసుకొని దాన్ని అంటే కటింగ్ చేయడానికి, ఇప్పుడు నాకు చిన్న బాబు ఉన్నాడు కదా, కింద కట్ చేస్తే ఏమవుతుందంటే వాడు నాకు డిస్టర్బ్ చేస్తున్నాడు మాటికి. దానికోసం అయితే నేను ఒక టేబుల్ అయితే తెచ్చుకున్నానండి. నేను సపరేట్గా, అంటే ఇందులో చిన్నవి కూడా ఉన్నాయి కానీ నేనైతే పెద్దది తెచ్చుకున్నాను. నాకు దీనికి ముందుగానే ప్లానింగ్ చేసుకుని రెండింటికి ఉపయోగపడాలి అనే దాంతో అయితే నేను తెచ్చుకొని ఈ విధంగా అయితే నేను మేనేజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నాకు అంటే మనము ఓవర్లాక్ చేయాలంటే ఇప్పుడు ఒక బ్లౌజ్కి ఓవర్లాక్ చేయాలంటే మాటికి లేయాలంటే టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. అందుకే నేను ఇప్పుడు నా దగ్గర అంటే పక్కనే పెట్టుకొని ఈ విధంగా అయితే మేనేజ్ చేస్తున్నాను. నాకైతే లేచే పని లేకుండా జస్ట్ ఇట్లా మూవ్ అయ్యి, నేను అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఏ విధంగా మనం మూవ్ అయ్యి స్టిచ్చింగ్ అనేది ఓవర్లాక్ చేసుకోవాలనేది. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇది వచ్చేసి మన తమిళనాడు వాళ్ళదండి. ఇక్కడే మన ఏరియాలోనే రెగ్యులర్గా మనకి ఇస్తుంటారు బ్లౌజెస్. వాళ్ళు అక్కడ అంటే వీళ్ళది తమిళనాడే, కానీ తమిళనాడులో ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చి పంపిస్తారు. అవి నాకు ఇస్తారండి. నేను చాలా రోజుల నుంచి ఒక 2 years ఏమో వీళ్ళకి కుట్టబట్టి అప్పటి నుంచి నాకే ఇస్తున్నారు. ఇంకా కంటిన్యూస్గా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలామంది, అంటే వీళ్ళు ఇచ్చేది 3, మళ్ళీ ఇంకా వీళ్ళ నుంచి వచ్చేవి చాలా అయితే ఉన్నాయండి. ఏదైనా కూడా మన వర్క్ బాగుంటే ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడ ఉన్నా మనకి ఆర్డర్స్ అనేటివి వస్తుంటాయి కదా, అట్లనే సేమ్ నేనైతే కష్టాన్ని నమ్ముకుంటున్నాను. ఇప్పుడు కూడా నేను ఒక పక్కన నాకు వీడియో పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ మనం డోంట్ గివ్ అప్, అంటే గివ్ అప్ ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను కష్టాన్ని నమ్ముకుంటున్నాను. అంటే నేను ఎక్కువ కొలిచేది అంటే నమ్మేది ఎక్కువ శివయ్యనే. ఆ తండ్రి ఎప్పుడైనా నాకు కరుణిస్తాడనే నమ్మకంతోనే వీడియోస్ అనేటివి పోస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నేను ఒక గోల్ అంటే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను, ఖచ్చితంగా వీక్లీ 2 అయినా పోస్ట్ చేయాలి అనేది అయితే పెట్టుకున్నాను. ఖచ్చితంగా దాన్ని అయితే రీచ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనము సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా ఓపిక అయితే ఉండాలి. ఈ యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొందరికి ఏంటంటే చాలా తొందరగా వచ్చేస్తుంది రీచ్, కొందరికి చాలా అసలు రానే రాదు. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి చాలా డేస్ అయింది, అసలు మంత్స్ ఇయర్స్ కూడా అయిపోయింది. అంటే నేను కంటిన్యూస్గా చేయట్లేదు, అదే వచ్చింది. నాకు తెలిసి నేనేం ఫాలో చేస్తున్నాను అని కూడా, కానీ నాకే ఎందుకు మరి ఇట్లా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను చేయాలనుకున్నప్పుడు ఏదో ఒకటి వచ్చింది. అట్లనే చాలామంది యూట్యూబర్స్ చేసే తప్పు ఇదే, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయరు. నేను ఒక పెద్ద మిస్టేక్, నాకు తెలుసు నేను మిస్టేక్ చేస్తున్నానని, కానీ తప్పదు. ఇంకా మనం అన్నీ చూసుకోవాలంటే ఇబ్బంది కదా. దానికోసం అయితే ఒక వీక్లీ 2 సార్లు పెట్టాలని అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను. చూద్దాం, మీలో ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకవేళ ఫ్యూచర్లో వీడియోస్ రాకపోతే మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేనైతే దానికి రిప్లై అయితే ఇస్తాను. కమెంట్స్ అంటే వీడియోస్ రావని కాదు, కానీ అంటే స్టాప్ చేస్తాను. నేను ఇప్పుడు మీకు ఒక ప్రామిస్ అనేది ఇస్తున్నాను, ఖచ్చితంగా వీక్లీ 2 అయినా చేయాలి ఈ వీడియోస్ అనేది. అది నేను దాన్ని అదమీయకూడదనే అనుకుంటున్నాను. ఇంకా ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయో మనకు తెలియదు కదా, కష్టం పడటమే మన చేతుల్లో ఉంది. టైం అంటే ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, వాటిని అయితే ఇక్కడ నేను అటాచ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి ఓవర్లాక్ కూడా నేను జస్ట్ సైడ్ తిరిగి అయితే ఓవర్లాక్ అయితే చేసేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు మనకి పైకి లేస్తే మాటికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకొని అంటే ఓవర్లాక్ కూడా చాలామంది అంటే అడిగిన వాళ్ళకి మాత్రమే చేస్తాను. దానికి ఒక 20 రూపీస్ అయితే ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మన కమిషన్ కూడా ఏం ఫ్రీగా రాలేదు కదండి. మనము 6000 పెట్టి కొన్నప్పుడు దానికి తగ్గట్టుగానే అంటే ఛార్జ్ చేయాలి. ఎక్కువ కూడా ఏం లేదు, రీజనబుల్గానే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను నేను అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు వీడియోస్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు ఓపిక అయితే ఉండాలి. కొందరు అంటే మనతో పాటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యిండొచ్చు, కాకపోయిండొచ్చు, వెళ్తుండొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకరితో కంపారిజన్ అనేది చేసుకోవద్దు. మన పని మనకి, మన హార్డ్ వర్క్ని నమ్ముకొని ముందుకైతే వెళ్ళాలండి. ప్రతి ఒక్కరికి ఒకటేలాగైతే ఉండవు కదా సిచ్యువేషన్స్, ఎవరు తగ్గట్టు వాళ్ళకు ఉంటాయి.
నేను చెప్పే మాటలు మీకేమైనా ఇబ్బందికరంగా అనిపిస్తే ఖచ్చితంగా అయితే నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు తెలిసిన విషయం అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ అయితే ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాండ్స్ ఉన్నాయి కదండి, అక్కడ అటాచ్ చేసేటప్పుడు మనకి ఓవర్లాగైతే చేసేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి పట్టు శారీ, అంటే కాటన్, సెమీ పట్టు శారీ ఫుల్ మిక్స్, అంటే మగ్గం ఐడియా ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. ఈ శారీకి మనం దేశంవి కదా, ఇవన్నీ మనకు కుచ్చుకుంటాయి. దానికోసం అయితే మనము ఓవర్లాక్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలండి. ఇంకా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ తీయాలంటే, అంటే కటింగ్ చేసేటప్పుడే షేప్ తీస్తే కుట్టేటప్పుడు వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. నాకైతే ఫస్ట్ మిషన్ నేర్చుకున్నప్పటి నుంచి నేనైతే కుట్టేటప్పుడే షేప్ అనేది తీస్తాను. నాకు అదే అలవాటు అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాను. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుంటే మీరు కటింగ్ అంటే కుట్టేటప్పుడు కూడా షేప్ అనేది తీసుకోవచ్చు. అంటే మనకి కుట్టేటప్పుడైతే ఇంక అసలుకి ఆ పక్క ఈ పక్క రిటర్న్ అనేది పడదు. ఒకవేళ మీరు కటింగ్లో కూడా షేప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే కన్నా కుట్లు వేసిన తర్వాత ఇప్పాలంటే చాలా పెద్ద టైం వేస్ట్, క్లాత్ కూడా చినిగే ప్రమాదం ఉంటుంది. దానికోసం మీరు 1-2 సార్లు అయితే చూసుకొని మీకు ఏదైతే అలవాటు ఉందో దాన్ని అయితే ఫాలో అవ్వండి. నాకైతే కుట్టేటప్పుడే అలవాటు ఉంది, సో నేను దీన్ని అయితే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా, దానికంతా కూడా ఇక్కడ నేను ఓవర్లాక్ అయితే చేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఓవర్లాక్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత ఓవర్లాక్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇవి వచ్చేసి తమిళనాడు వాళ్ళవని చెప్పా కదా, వీళ్ళవే ఇంకా 2-3 ఏమో ఉన్నాయి. ఒకరివే ఇంకా ప్రజెంట్ కుచ్చులు